హలో అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది కలెక్షను. ఇవన్నీ ఏంటంటే బ్రాండెడ్ శారీస్లో మనకి బిట్స్ వచ్చాయన్నమాట. అంటే ఇవి బిట్స్ అంటే 1 మీటర్ 2 మీటర్స్ అట్లా కాదు, టోటల్గా 5 మీటర్స్ అంటే కొన్ని 5 మీటర్స్కి ఒక 20 పాయింట్స్ అలా ఎక్కువ ఉండొచ్చు, ఒక 20 పాయింట్స్ తక్కువ అట్లా ఉండొచ్చు అండి. బట్ 5 మీటర్స్ బిట్స్లో వచ్చాయి. ఇవి చాలా బాగున్నాయి. విత్ జరీ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా స్మూత్ ఉన్నాయి. ఎవ్రీ శారీ బ్రాండెడ్ శారీ అండి. ప్రతి దానికి మీకు జరీ బార్డర్ వస్తుంది. 1 by 1 నెంబర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిమిటెడ్ స్టాకే ఉంది. ఎవరికి ఏది నచ్చితే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఎస్పెషల్లీ ఇవి కస్టమైజేషన్ పర్పస్ బాగా యూజ్ అవుతుంది. 1 or 2 శారీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. కొన్ని శారీస్ పల్లూస్ రావచ్చు, లేదంటే బ్లౌజ్ పీస్ రావచ్చు. మీకు కంటిన్యూషన్లో ఏది రాకుండా ఓన్లీ బిట్టే రావచ్చు. అట్లా ఏదైనా ఉండొచ్చు అండి. ఓపెన్ చేసి చెక్ చేసి ఇవ్వడం ఏమి ఉండదు. 5 మీటర్స్ అంటే పక్క 5 మీటర్స్ అంటే ఒక 20 పాయింట్స్ అటు ఇటుగా 5 మీటర్స్ ఉంటుంది. మీరు కావాలంటే వీటికి లోపల ఒక జాయింట్ ఏదన్నా ప్లెయిన్ క్లాత్ తీసుకొని జాయింట్ వేసుకొని శారీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మీకు హండ్రెడ్స్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి. ఇది మనం శారీగా తీసుకోవాలంటే 800-900 1000+ అట్లా ఉండే శారీస్ అనమాట. ఇవేంటంటే మనకి బిట్స్లో వచ్చాయి. 5 మీటర్స్ బిట్స్లో వచ్చాయి. మీరు ఒక 1/2 మీటర్ 1 మీటర్ జాయింట్ వేసుకున్నారంటే ఇన్సైడ్ చక్కగా శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళకి ఏంటంటే డైలీ వేర్ శారీస్కి ఇంత మంచి క్లాసీ బ్రాండెడ్ ఐటమ్ డైలీ యూస్కి అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2-3 శారీస్ అట్లా ఓపెన్ చేసి చూస్తాను ఎగ్జాంపుల్ కోసం ఎట్లా ఉంటుందని. జరీ అండి, ఇదంతా జరీనే. మీకు ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా చూడొచ్చు. ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే స్మూత్నెస్, డోలాస్ ఉంటాయి కదండి, అంత స్మూత్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్ కట్గా చూడండి. ఇది జరీ, ప్రింట్ కాదు, జరీ. ఇది ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్ శారీ చూడండి. ఇది వచ్చేప్పటికి వైన్ కలర్, చాలా బాగుంది. ప్రైస్ అయితే అన్బిలీవబుల్ ప్రైస్ అండి. జస్ట్ 150. నెంబర్స్ ఇచ్చున్నాను, నెంబర్ వైజ్గా బుక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి. మీకు ఇది క్లియర్ కట్గా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ జరీ అండి ఇది. ఓకే, జరీ అంటే మీకు ఎట్లా వచ్చిందంటే ఇది జరీ, దీనికి ఇక్కడ ఏంటంటే డిజైన్ ఇచ్చి దాని మీద స్ట్రాంగ్ ఫాయిల్ టైప్లో జరీనా సంథింగ్ ఏదో ఇచ్చాడండి. బట్ ఎనీవే ఇదిగోండి. ఇది వచ్చేప్పటికి ఇక్కడ మీకు అగైన్ ఇక్కడ మీకు ఈ ఫ్లవర్లో కూడా స్ట్రాంగ్ గ్లిట్టర్ అండి. గ్లిట్టర్ అంటే ఊరికి పోయే పిచ్చి టైప్ కాదండి, మంచి స్ట్రాంగ్ ఉండేటువంటి గ్లిట్టర్ ఇచ్చారు. ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. బాటమ్ బార్డర్ ఇది. టాప్ ఆఫ్ ది బార్డర్ వచ్చేప్పటికి ఇట్లాగా స్మాల్ బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది, కడీ బార్డర్ స్టైల్లో. ఓకే, ఇదిగోండి. ఇంక ఫుల్ శారీ మీకు ఎక్కడ కట్ బిట్ జాయింట్ అట్లా ఏమి ఉండదు. మీరు కావాలి మీకు ఏదైనా శారీ పర్పస్ యూజ్ చేసుకుంటామంటే సేమ్ వైన్ కలర్లో ఏదైనా ప్లెయిన్ బిట్ తీసుకొని జాయింట్ వేసుకున్నామంటే చక్కగా శారీకి యూజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ కొద్దిగా ఏదైనా అక్కడక్కడ ఏదైనా ఉంటే ఇట్లా మిస్ ప్రింట్, ఇది ఏంటంటే కట్ చేయండి కాబట్టి పోతుంది. ఏదైనా జాయింట్ వేసుకున్నామంటే చక్కగా మంచి శారీ అయిపోతుంది మీకు. ఓకే, ఇది వచ్చేప్పటికి ఫస్ట్ వన్ అండి. నెంబర్స్ ఇచ్చున్నాను, నెంబర్స్ చూపిస్తాను. ఆర్డర్ వైజ్గా నెంబర్స్ ఇచ్చాను. ఇవేంటంటే కొంచెం ర్యాండమ్గా తీసిన పీసెస్, అందుకని ఇది వచ్చేప్పటికి 28 నెంబరు. ఇక్కడ కావాలంటే ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. 28 150 అండి. ప్రైస్ వచ్చేప్పటికి 150, 5 మీటర్స్. కొంతమంది ఈ క్వాలిటీలో మీకు ఈ ప్రైస్లో అంటే ఛాన్స్ ఐటమ్ అండి. దట్టు మళ్ళీ మీరు ఒక 20 పాయింట్స్ అట్లా తగ్గితే మళ్ళీ 5 మీటర్స్ అన్నారు కదా అనొద్దు. ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ అట్లా ఏదైనా తగ్గొచ్చు. ఓకే, 5 మీటర్స్ బిట్స్ అని వచ్చాయి మనకి. కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపిల్ చూపిస్తాను డ్రెస్ కూడా నేను మీకు ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అని. ఇది నేను తెప్పించిన డ్రెస్ అండి, ఇప్పుడు కాదు 2 years బ్యాక్ తెప్పించిన డ్రెస్. బొటిక్లో స్టిచ్ చేయించి తెప్పించిన డ్రెస్ అనమాట. ఇట్లా ఏదైనా కస్టమైజేషన్కి పళ్ళు పార్ట్ కానీ బ్లౌజ్ పార్ట్ని ఇట్లాగా యోక్ పార్ట్లో మీరు డిజైన్ చేసుకొని మంచిగా ఇట్లా కస్టమైజేషన్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంత మంచి గేరాతోటి ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవచ్చు అండి. ఎంత 150 ప్రైస్లో మీకు బిట్ వచ్చేస్తుంది. మీరు జస్ట్ లైనింగ్, మీరు ఇంకా టైలరింగ్ వచ్చిన వాళ్ళైతే స్టిచ్చింగ్ కూడా ఫ్రీగా అయిపోతుంది. నెక్స్ట్ వన్ గ్రీన్ అండ్ రాణి పింక్ కలర్, ఎంత బాగుందో చూడండి. మెటీరియల్ చూడండి ఎంత బాగుందో, చాలా స్మూత్ ఉంటుంది. దీనికి కూడా పళ్ళు వచ్చినట్టుంది. ఇదిగోండి పళ్ళు పార్ట్.
చక్కగా మీరు గ్రీన్ కలర్ ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని లోపల ఏదైనా జాయింట్ వేసారంటే శారీ కూడా యూస్ చేసుకోవచ్చు. అంత క్లాసీగా ఉంటాయి శారీస్. ఇది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 16. నెక్స్ట్ అగైన్ వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ చాలా మెత్తగా ఉంది. వెరీ లైట్ వెయిట్ బాందిని డిజైన్ దట్టు. ఇందులో కూడా 2-3 కలర్స్ ఉన్నట్టుంది. వైన్ కలర్ ఒకటి ఉన్నట్టుందండి ఇందులో. చూపిస్తాను నెక్స్ట్ వస్తుంది అప్కమింగ్. ఇది వచ్చేప్పటికి నెంబర్ 26. ఇంకా ప్రతి ఒక్కటి ఓపెన్ చేయడం ఉండదండి. నేను జస్ట్ శాంపిల్ కోసం ఓపెన్ చేశాను కదా, ఇంకా అంతే. ఇవేంటంటే బిట్స్ కాబట్టి ఇంకా మళ్ళీ ఫోల్డింగ్స్ అంటే చాలా కష్టం. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి డోలాలో వచ్చింది. ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండింగ్లో ఉన్నటువంటి కౌమాత డిజైన్, ఈ టైప్ ఆఫ్ లోటస్ డిజైన్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది వచ్చేప్పటికి జరీ బార్డర్ నెంబర్ 15. ఈ టైప్ ఆఫ్ లోటస్ డిజైన్ వస్తుంది. దీనికి పళ్ళు అనుకుంటాండి, ఇది మేబీ పళ్ళు కూడా ఉన్నట్టుంది. ఓకే, ఎనీవే ఇది వచ్చేప్పటికి నెంబర్ 15. కొంచెం ఇంకా నెంబర్ వైజ్గా చూపిస్తానండి, ఎందుకంటే 4 నేను ఫోటో సెక్షన్ కోసం ఒక సైడ్కి తీసినవి అవి. ఇది రత్నావళి బ్లూ కలర్ విత్ పింక్ కలర్ బోర్డర్, రాణి పింక్ కలర్ బోర్డర్. ఇది వచ్చేప్పటికి నెంబర్ 1. ఇక్కడ కనిపిస్తున్నంత మీకు జరీయేనండి. ఇక్కడ కనిపిస్తున్న లైన్స్ కూడా జరీనే, మీకు ఎక్కడ ఫాయిల్ ప్రింట్ అలా ఏం లేదు. ఉంటే కనుక నేను ఇందాక చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ సైడ్ కూడా క్లియర్ కట్గా చూపిస్తాను. చూడండి, ఇదిగోండి బ్యాక్, ఇది ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అంత క్లియర్గా చూడండి, జరీ. ఓకే, ఇది వచ్చేప్పటికి నెంబర్ 1. ఈ టైప్ ఆఫ్ మ్యాంగో అండ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. నెక్స్ట్ నెంబర్స్ దగ్గరనే నాకు స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. శారీ పిక్ మాత్రం దయచేసి పెట్టొద్దు. ఇది వచ్చేప్పటికి మెహందీ గ్రీన్ కలర్ నెంబర్ 2. గ్యాప్ బోర్డర్ స్టైల్ శారీ అండి. ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ వచ్చింది ఇందులో. చక్కగా బ్లౌజ్ కూడా వచ్చేసింది ఇందులో. అంటే దీనికి పళ్ళు రాదు, బ్లౌజ్ వచ్చిందంటే పళ్ళు రాదు. బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని పళ్ళు లేకుండా ఇప్పుడు శారీస్ ఎలాగో వస్తున్నాయి కాబట్టి మీరు లోపల ఏదన్నా ఈ కలర్లో ఏదైనా జాయింట్ వేసుకున్నారంటే చక్కగా శారీకి కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని. ఎస్పెషల్లీ టీచర్స్ అట్లాంటి వాళ్ళు ఎక్కువ అడుగుతారండి. ఇట్లాగా కట్ శారీస్ కానీ జాయింట్ శారీస్ అట్లా డైలీ యూస్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఇది వచ్చేప్పటికి నెంబర్ 2. ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా స్మూత్ ఉన్నాయండి, మెత్తగా ఉంటాయి అండ్ లైట్ వెయిట్ ఆల్సో. నెక్స్ట్ వన్ అగైన్ వైన్ కలర్లో డార్క్ అంటే ఒక్క కలర్ అంటాం కదా, ఆ కలర్. ఇది వచ్చేప్పటికి ఇది కూడా అంతే, మీకు జరీ లైన్స్. ఇది వచ్చేప్పటికి నెంబర్ 3. ఓకే, యాంటిక్ ఫినిష్లో ఉంది బార్డర్ వచ్చేప్పటికి. ఆల్ ఆఫ్ ద శారీ ఇట్లానే వస్తుంది. దీనికి పళ్ళు కూడా ఉంది. నెక్స్ట్ మంచి కలర్ కాంబినేషన్, రాణి పింక్కి గ్రీన్ కలర్ బార్డర్. ఇక్కడ వచ్చేప్పటికి కనిపిస్తున్నాయి అన్నీ జరీ అండి, బుటీస్. ఇది కాదు, ఇక్కడ స్మాల్ ఉంది కదా, ఇవి వచ్చేప్పటికి జరీ బుటీస్. ఇది వచ్చేప్పటికి నెంబర్ 4. నెంబర్ 4 ఇది వచ్చేప్పటికి. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు క్లియర్ కట్గా మీరు. నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 5. ఎవరికి నచ్చితే ఇలాగా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఈ టైప్ ఆఫ్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచి కస్టమైజేషన్ ఫ్రాక్స్ కూడా అయిపోతాయండి వీటితోటి. నెంబర్ 5 ఫాస్ట్గా చూపించేస్తాను, ఇంకా కలర్ కాంబినేషన్స్ ఇంకా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 6. ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. మస్టర్డ్ ఎల్లోలో కూడా ఇంకొక డార్క్ షేడ్, ఇది వచ్చేప్పటికి పోచంపల్లి స్టైల్లో ఉంది. ఓకే, దీనికి పళ్ళు బ్లౌజ్ ఏమీ లేదండి. ఇంకా మీరు కస్టమైజేషన్కి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే 5 మీటర్స్ ఒకటే బిట్గా యూస్ చేయొచ్చు, లేదంటే ఏదైనా జాయింట్ వేసుకొని మెరూన్ బ్లౌజెస్ ఎట్లాగా ఉంటాయి కాబట్టి మన దగ్గర అట్లాగా పేరప్ చేసుకోవచ్చు.
ఇది వచ్చేప్పటికి స్మాల్ కడీ బార్డర్ వచ్చింది, కడీ బార్డర్ స్టైల్లో ఉంది. నెక్స్ట్ వన్ జిగ్జాగ్ ప్యాటర్న్, అంటే లెహరియా స్టైల్లో అగైన్ జిగ్జాగ్ ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది కూడా మొత్తం జరీ లైన్సే మీకు. బార్డర్లో వచ్చేప్పుడు ఈ టైప్ ఆఫ్ మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇది వచ్చేప్పటికి నెంబర్ 7. నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్ అండి. ఇది గ్యాప్ బార్డర్, కడీ బార్డర్ వచ్చి అగైన్ గ్యాప్ బార్డర్ వచ్చింది. ఇది వచ్చేప్పటికి నెంబర్ 8. ఇదిగోండి మెరూన్లో రెడ్ అండ్ మెరూన్ మిక్సింగ్లో వచ్చిందండి. ఇది మంచి కాంబినేషన్ శారీ. ఇక్కడ కనిపిస్తుందంతా చెక్స్ జరీ అండి, మీకు స్మాల్ చెక్స్ కనిపిస్తుంది, అదంతా జరీ లైన్స్. ఇది మీకు ఇక్కడ ఫాయిల్ కాదు, జరీ లైన్స్. వెరీ లైట్ వెయిట్ ఉంది శారీ. దీనికి కూడా పళ్ళు ఏం లేదనుకుంటా, పళ్ళు ఆర్ బ్లౌజ్ ఏం లేదు, ఒకటే బిట్ వచ్చింది. కస్టమైజేషన్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ బాందిని అగైన్ అండ్ విత్ జరీ లైన్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా అగైన్ జరీ లైన్స్. ఈ టైప్లో ఏదో వచ్చినట్టుంది ఆల్రెడీ. ఇది ఇక్కడే ఉందండి, వేరే కలర్ వైన్ కలర్ ఉండాలి. ఇదిగోండి నెంబర్ 9. ఇది వచ్చేప్పటికి నెంబర్ 9. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, సూపర్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఇందులోనే మీకు సేమ్ ఇదొక కలర్. ఇది వచ్చేప్పటికి నెంబర్ 10. వైన్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్. నెక్స్ట్ వన్ నెంబర్ 11 బాందిని డిజైన్ అగైన్. బార్డర్లో వచ్చేప్పటికి మంచిగా ఎలిఫెంట్స్ వచ్చాయి మీకు, యాంటిక్ ఫినిష్లో ఉంది జరీ వచ్చేప్పటికి. ఇది నెంబర్ 11 ఫుల్ ఆఫ్ బాందిని. నెక్స్ట్ అగైన్ బాందిని, సూపర్ ఉంది శారీ. ఇది వచ్చేప్పటికి బార్డర్లో ఈ టైప్ ఆఫ్ జరీ వచ్చి మీకు ఇక్కడ స్మాల్ గ్రీన్ కలర్లో కూడా అగైన్ గ్రీన్ జరీ వచ్చింది చూడండి, మీకు ఇక్కడ షైన్ అవుతుంది కదా, అది వచ్చేప్పటికి గ్రీన్ జరీ. ఇది వచ్చేప్పటికి నెంబర్ 12. ఈ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. బాందిని అండ్ షిబోరి కాంబినేషన్ స్టైల్లో ఇచ్చారు. నెక్స్ట్ వన్ వైన్ కలర్కి పింక్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్, రేర్ కలర్ కాంబినేషన్ పేస్టల్లో సూపర్ ఉంది, గ్యాప్ బార్డర్ స్టైల్లో. ఇందులో ఆల్రెడీ నేను ఒక గ్రీన్ కలర్ చూపించాను, అందులో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. దీనికి వచ్చేప్పటికి బ్లౌజ్ వచ్చినట్టుంది. ఎస్, మంచి బ్లౌజ్ వచ్చింది చూడండి. ఎవరైనా శారీ పర్పస్ యూజ్ చేసుకునే వాళ్ళకి చక్కగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ఈ శారీకి ఏదైనా లోపల జాయింట్ వేసుకుంటే బాగుంటుంది. లేదంటే మీరు అదే బ్లౌజ్ పార్ట్ని యోక్ పార్ట్కి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అగైన్ పేస్టల్ కలర్, పింక్ కలర్కి, అంటే పింక్ అంటే నార్మల్ పింక్ కాదు, ఆనియన్ పింక్ స్టైల్లో ఉంది. ఈ టైప్ ఆఫ్ బిగ్ బూటీస్ వచ్చి జరీ లైన్స్ కూడా వచ్చాయి. మంచి పేస్టల్ కలర్కి రాణి పింక్ కలర్ బార్డర్. ఇది వచ్చేప్పటికి నెంబర్ 14. దీనికి పళ్ళు పార్ట్ కూడా ఉందండి. నెంబర్ వచ్చేప్పటికి 14. మీకు మీటర్ వచ్చేప్పటికి జస్ట్ 30 రూపీస్ పడుతుంది అంతే అండి. 5 మీటర్స్ అంటే 30 రూపీస్. జస్ట్ 30 రూపీస్లో మీకు ఇంత మంచి బిట్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి నెంబర్ 25 వైన్ కలర్. ఇది వచ్చేప్పటికి కూడా బాందిని డిజైన్, బాందినికి షిబోర్ డిజైన్ కాంబినేషన్లో ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేప్పటికి మీకు ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ మోస్ట్ వాంటెడ్ కలంకారీ ప్యాటర్న్లో ఉన్నటువంటి శారీస్ వస్తాయి. 5 మీటర్ శారీస్ ఇవి. 5 మీటర్సే వస్తాయండి. 5 మీటర్స్ అంటే నేను 1, 2 నేను కొన్ని చెక్ చేసినప్పుడు ఏంటంటే 20-25 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కూడా ఉన్నాయి. అలా అని కొంచెం తగ్గొచ్చు కూడా ఒక్కో దానిలో. ఇదిగోండి, ఇది వచ్చేప్పుడు నెంబర్ 24. ఇది ఎవరికైనా నచ్చితే ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఇదంతా జరీ లైన్స్ అండి, మీకు ఫుల్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఉన్నాయి చూడండి, ఫుల్ ఆఫ్ జరీ లైన్స్. దట్టు మీ ఇక్కడ ఏంటంటే కలంకారీ ప్యాటర్న్లో వచ్చినటువంటి బిట్. ఇది పళ్ళు కూడా ఉంది దీనికి. కస్టమైజేషన్ చేస్తే నేను ప్రీవియస్ ఒకటి స్టిచ్ చేయించి చూపించా కదా, అట్లా చేయించుకున్నా కూడా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే కలంకారీ ప్యాటర్న్లో మీకు పల్లకి డిజైన్ స్టైల్లో ఇది ఒక శారీ అండి, బ్రిక్ మిక్సింగ్ మ్యారూన్. ఇందులో బ్లౌజ్ కూడా వచ్చింది, ఇక్కడ బ్లూ కనిపిస్తుంది, అది బ్లౌజ్ పార్ట్, బార్డర్ కలర్లో బ్లూ వచ్చింది. ఇది వచ్చేప్పటికి నెంబర్ 23.
ఇదిగోండి, ఇది బ్లౌజ్ పార్ట్ ఇందులో. ఓకే, ఫౌలింగ్స్కి ఇదిగోండి తీసామంటే ఇంక ఫౌలింగ్స్ కష్టమైపోతాయి, అందుకోసమనే ఓపెన్ చెయ్యము. నెక్స్ట్ అగైన్ ఇప్పుడు చూపించిన దానిలోనే మీకు ఇంకొక కలర్ అండి, సేమ్ పల్లకి డిజైన్లో. ఇదిగోండి, ఇది వచ్చేప్పటికి రాణి పింక్ అలా బార్డర్ టెంపుల్ డిజైన్ స్టైల్లో వచ్చింది. సేమ్ ఇప్పుడు ఏదైతే నేను మీకు మెరూన్ చూపించానో, బ్రిక్ మిక్సింగ్ మెరూన్, అందులో ఇది వచ్చేప్పటికి బ్లూ కలర్ బ్లౌజ్ కూడా వచ్చింది. దీనికి బోర్డర్ కలర్లో రాణి పింక్ బ్లౌజ్ ఉంది కదా, అదే వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి ఆల్రెడీ ఇందులో వేరే కలర్ చూపించాను. ఇది వచ్చేప్పటికి నెంబర్ 21. సూపర్ ఉన్నాయండి కలెక్షన్ అయితే. బ్లాక్ కలర్, ఇది బ్లాక్ ఆర్ ఓకే బ్లాకేనండి. ఇది బార్డర్ వచ్చేప్పటికి బ్లాక్ కలర్, మంచి క్లాసీగా ఉంది లుక్ అయితే. లెహరియా ప్యాటర్న్ స్టైల్లో వచ్చి ఫుల్ ఆఫ్ జరీ లైన్స్ కనిపిస్తున్నాయి, అంతా మీకు ఫుల్ జరీ లైన్సే. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ రంకాట్స్లో వస్తాయండి మీకు, మల్టీ కలర్లో రంకట్ శారీస్. కొంతమందికి ఐడియా ఉంటుంది, థౌజండ్స్ ఆఫ్ కాస్ట్ ఉన్నటువంటి రంకట్ శారీకి ఇమిటేషన్స్ ఇవి. డోలా స్టైల్లో వస్తుంది ఫ్యాబ్రిక్, చెక్స్ వచ్చేప్పటికి జరీ లైన్స్. ఇది వచ్చేప్పటికి బోర్డర్ పార్ట్. ఇదిగోండి, దీనికి కూడా బ్లౌజ్ వచ్చినట్టుంది. ఇదిగోండి బ్లౌజ్ పార్ట్. ఇదంతా మీకు ఇంకా ఫుల్ శారీ ఇట్లానే కలర్స్లో వస్తుంది. ఇందులో 2-3 ఉన్నాయండి, 2 ఉన్నట్టున్నాయి. దీని నెంబర్ వచ్చేప్పటికి 20, నెంబర్ 20. ఇందులో ఇది కలర్ కాంబినేషన్ చూడండి, సైడ్ బై సైడ్ పెడతాను, ఎవరికి ఏది నచ్చితే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 20, ఇది వచ్చేప్పటికి నెంబర్ 19. పింక్ కలర్ బార్డర్ వచ్చేప్పటికి 20, గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేప్పటికి నెంబర్ 19. నెక్స్ట్ మెరూన్ కలర్లో మ్యాంగో ప్యాటర్న్లో వచ్చినటువంటి శారీ, గ్యాప్ బోర్డర్ స్టైల్ ఆఫ్ శారీ అండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 18. ఓకే, టాప్ వచ్చేప్పటికి ఈ టైప్ ఆఫ్ స్మాల్ బార్డర్ వస్తుంది, బాటమ్ వచ్చేప్పటికి గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చింది. నెక్స్ట్ ఆల్రెడీ పల్లకి డిజైన్ స్టైల్లో చూపించాను కదా, ఇందులో ఇంకొక పీస్ నెంబర్ 17. మెరూన్ బార్డర్ వచ్చి ఇక్కడ మీకు పికాక్ బ్లూ కలర్ శారీ వచ్చింది. దీనికి పళ్ళు పాట వచ్చిందండి, పళ్ళు వచ్చింది దీనికి. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. నెంబర్ వచ్చేప్పటికి అగైన్ 17. నెక్స్ట్ ఇంకొక 2 పీసెస్ ఉన్నట్టున్నాయి, చూపించేసి వీడియో క్లోజ్ చేసేస్తాను. ఇందులో ఆల్రెడీ వేరే పింక్ కలర్లో చూపించాను కదా, అందులో ఇది వచ్చేప్పటికి గ్రీన్ కలర్, పెసర గ్రీన్ కలర్లో. ఇదిగోండి గ్యాప్ బోర్డర్ స్టైల్, నెంబర్ 29. ఫ్యాబ్రిక్స్ చూడండి చాలా స్మూత్ ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి. కస్టమైజేషన్కి కానీ శారీ పర్పస్ కానీ ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. లాస్ట్ వన్ ఆల్రెడీ నేను స్టార్టింగ్లో ఒక వైన్ కలర్ ఓపెన్ చేశాను కదా, ఇక్కడే ఉంది. అందులో సేమ్ పర్పుల్, ఇదైతే నాకు తెలిసి చాలామంది అడుగుతారు, పర్పుల్ అండ్ వైన్ కలరు అంత బాగుంది. ఈ టైప్ ఆఫ్ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కూడా మీకు ఫుల్ ఆఫ్ గ్లిటర్ అండ్ జరీ కాంబినేషన్. ఇది వచ్చేప్పటికి నెంబర్ 27. ఈరోజు వీడియో వచ్చేప్పటికి ఇంతవరకేనండి. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ప్రైస్ వచ్చి జస్ట్ 150, 5 మీటర్ బిట్స్ ఇవి, అంటే మీటర్ మీకు ఒక జస్ట్ 30 రూపీస్ పడుతున్నట్టు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.